సో అంటే ఈ జర్నీ మొత్తం ఎట్లా కొనసాగింది? అంటే మీరు ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు? సో అంటే ఎన్ని ఇయర్స్‌కి మీ అచీవ్‌మెంట్ మీరు సాధించడం జరిగింది? సో బేసిక్గా నాకు సివిల్ సర్వీసెస్లోకి రావాలనేది ముందు నేను ఫస్ట్ ఎంబీబీఎస్ చేసి మంచి డాక్టర్ అవ్వాలి అనేటువంటి ఒక అంబిషన్ ఉండేది. కానీ మా నాన్నగారు నాకు చెప్పారు, నేను చదివించలేను, ఫ్యామిలీ కండిషన్స్ అకామిడేట్ చేయవు అన్నప్పుడు. దాని తర్వాత నేను ఓకే సిమిలర్గా పబ్లిక్ సర్వీస్లోకి ఎక్కువ ఉండేది, ఏం సర్వీసెస్ ఉంటాయి అన్నప్పుడు సివిల్ సర్వీసెస్ అనేటువంటిది నా మైండ్లోకి వచ్చింది. సో దానివల్ల నేను ఇంటర్మీడియట్ మెడికల్ ఫీల్డ్ అయినప్పటికి కూడా నేను గ్రాడ్యుయేషన్ అనేటువంటిది హ్యుమానిటీస్లోకి రావడం జరిగిందండి. అక్కడ BA ఇంగ్లీష్ లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఉన్నటువంటి ఏదైతే ఉందో అది తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా సివిల్స్ అనే అంబిషన్స్ తోటి చదవటం అనేటువంటిది, కోకరికులర్ యాక్టివిటీస్, NCC, స్పోర్ట్స్, NSS, సో లీడర్షిప్ స్కిల్స్, ఎలక్యూషన్, డిబేటు, ఎస్ఏ రైటింగ్, షార్ట్ స్టోరీ రైటింగ్, ఇటువంటి కాంపిటీషన్స్లో వాటిలో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉండేది. స్టూడెంట్ పాలిటిక్స్ వీటన్నిటిలో అలా ఇన్వాల్వ్ అయ్యి పర్సనాలిటీని అండ్ సోషల్ స్కిల్స్ని అక్వైర్ చేయడం జరిగింది. తర్వాత మా నాన్నగారు నేను డిగ్రీలో ఉన్నప్పుడే చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు నా భుజాల మీద పడ్డాయి. సో అప్పటి నుంచి నేను అప్పుడు వచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్కి నేను అపీర్ అయ్యి కానిస్టేబుల్ జాబ్ అనేటువంటిది జాయిన్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి చదువుతూ ఉండేది సివిల్ సర్వీసెస్కి, కానీ చాలా తక్కువ టైం దొరికేదనమాట. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు సిలబస్ అయ్యేది కాదు. తక్కువ సమయంలో నేను యూజ్ చేసుకొని ఎఫిషియెంట్గా ప్రిపేర్ అవుతూ ఉండేది. ఐ థింక్ 2018 ఆగస్ట్ నుంచి నేను ఫుల్ టైం ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేశాను. ఓకే, తర్వాత 2019లో ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, మెయిన్స్ క్లియర్ చేశాను, ఇంటర్వ్యూ కూడా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కానీ ఫైనల్ మెరిట్ లిస్టు, ర్యాంక్ లిస్ట్లో నాకు 9 మార్క్స్ తేడాతోటి ఇది పోవటం అనేటువంటిదే జరిగిందంటే రిజల్ట్స్ రాలేదు, సెలక్షన్ అవ్వలేదు. ఓకే, తర్వాత 2020లో చాలా సివియర్గా కోవిడ్ అనేటువంటిది ఇంపాక్ట్ అయిందండి. సో సివియర్గా కోవిడ్ ఇంపాక్ట్ అయిపోయింది. సో బాగా బెడ్ రిడన్ అయిపోయింది అనమాట. సో దానివల్ల అటెంప్ట్ అనేటువంటిది ఇవ్వలేకపోయాను. తర్వాత 2021-22లో CSAT అనేటువంటిది ఫెయిల్ అయ్యానండి. ఓకే, తర్వాత 23లో మళ్ళీ అన్నీ అంటే నేను చేసిన మిస్టేక్స్ అనేటువంటి వీటన్నిటిని రెక్టిఫై చేసుకుని 23లో అటెంప్ట్ ఇస్తే ఆల్ ఇండియా 780 ర్యాంక్ వచ్చింది. అప్పుడు నాకు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అనేటువంటిది అలొకేట్ అయిందండి. ఓకే, సో ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసు ట్రైనింగ్ జాయిన్ అయ్యి సో అక్కడ EOL తీసుకోవడం జరిగింది. ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేశాను. ఓకే, తర్వాత 24లో అటెంప్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో 24 అటెంప్ట్లో నాకు ఆల్ ఇండియా 350 ర్యాంక్ వచ్చింది. సో షూర్ షార్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు బీ అలొకేటెడ్ ఫర్ సర్వీస్ అలొకేషన్లో IPS అనేటువంటిది రాబోతుంది. ఓకే.